అగో పొప్పులో జోలములువే అమ్మ కుమారుగా సత్తములువే దేవే అమ్మ ఓయ్ దా గ్రామకి గ్రామదేవత తెలుసుకుంటా అమ్మ సుబ్బాలములువే అలాగే అనగానే ఒరే ఓయ్ ఈ బంగారు బొమ్మలు నాకు ఒక పేరు ఇచ్చారు నూట రూపాయలు ఇచ్చారు ఒరే ఓయ్ వద్దు ఓయ్ నా 100 రూపాయలకి మీరు ఎవరు కూడా ఆరం పెట్టలేదు ఆరం ఎవరు పెట్టలేరు నన్ను ఎవరు మీరు కాపాడలేరు నా తప్ప మీరు తట్టుకోలేరు అనగానే అమ్మా ఓయ్ మీకు సరిపోతే మేమైతే పెట్టలేమమ్మా కళ్ళగా పొట్టతో సొంతరా అంతకంటే నీకు ఆనందం సరిపోతే అమ్మా నీకు ఆనందం సరిపోతే కొత్తగా పెళ్ళైనప్పుడు కొత్త వారికి వచ్చినప్పుడు అమ్మా ఎర్రాకుడు పచ్చాకుడు 3 ముద్రగా చేసి దంత 3 సార్లు దిద్ది పారేస్తారు అదేనమ్మా నీకు ఎర్రాకుడు పచ్చాకుడు అమ్మా ఎర్రాకుడు పచ్చాకుడు ముద్రగా చేసి 3 దిద్ది కొట్టి పారేస్తారు అదేనమ్మా నీకు ఆనందం అనగానే ఆ బంగారు బొమ్మ నాకు అనిపెట్టారు ఇదిగో నన్ను బొమ్మను చేసి ఇచ్చి పెట్టేపోతున్నారు నాకు భర్త నాకు భర్త కావాలి ఈ ముగ్గురులో నాకు భర్త ఎవర్రా నన్ను ఎవరు చేసుకుంటారంటే అవును బంగారు బొమ్మ అప్పుడు బ్రహ్మదేవుడు అన్నా అమ్మా ఈ యుగంలో తల్లిగా పూజించాం అమ్మా పెద్దవారు కూడా నువ్వు తిరిగా ఉన్నావు అమ్మా పెద్దవారు కూడా నువ్వు తిరిగా ఉన్నప్పుడు అమ్మా బంగారు బొమ్మ నువ్వు పిల్లవాడుకుంటూ ప్రయత్నంగా ఎదుగుతాడు నేనమ్మో అప్పుడు కూడా ఇప్పుడు కూడా నా తల్లిగా ఉండు బ్రహ్మదేవుడు అమ్మా రెండో మహారాజు ఆదిశుద్ధి కళాలు చూసేది అమ్మా అవునమ్మా నువ్వు ఏ తల్లి కోరి అవునమ్మా తప్పమ్మా కాబట్టి అంతేనమ్మా చిత్తి అవతారం దాల్చుకున్నారు ఇక్కడ నుంచి మీరు బాలబోయే గంట 3 అవతారాలు అంతేనమ్మా విష్ణుమూర్తి అవతారం విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి ఏమండి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రెండో అవతారం వేయాలి రెండో అవతారం ఏమండి రెండో అవతారం బ్రహ్మదేవుడు అవతారం బ్రహ్మదేవుడు భార్య సరస్వతీదేవి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి నాయన చిన్నవారు శంకరుడు భార్య పార్వతీదేవి ముగ్గురు కూడా వచ్చి
అలా ఒక తల్లిరా అలా ఉయ్యాసమ్మను తల్లి నీవు